భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాల్లోని ముత్తింశెట్టి వారి పాళ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ 75వ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ముత్తింశెట్టి వారి పాలెంలోని గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో నేటి యువత రాజ్యాంగ విధానాలను తెలుసుకోవాలని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలకంటి ఆదేమ, శివకుమార్, శివనారాయణ, రమేషు, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దినం అంటాం. అంటే భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి ఈ రకమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో. అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. ఆ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా, రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకుని దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి, అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం.